గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ అరుణ. మనం ఇంతకుముందుగా ఏం చెప్పుకున్నాం? వాట్ ఈజ్ కన్సైన్మెంట్, వాట్ ఈజ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అ కన్సైన్మెంట్, ప్రొఫార్మా ఇన్వాయిస్, వాట్ ఈజ్ ప్రొఫార్మా ఇన్వాయిస్, వాట్ ఈజ్ అకౌంట్ సేల్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం బిఫోర్ క్లాస్లో. ఇప్పుడు ప్రజెంట్ ఈ కన్సైన్మెంట్ బిజినెస్ మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది చూద్దాం. This consignment business depending on three types of commission. Three types of commission. ఈ కమిషన్ కన్సైన్మెంట్ బిజినెస్ అనేది త్రీ టైప్స్ ఆఫ్ కమిషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ ఆర్ నార్మల్ కమిషన్. సెకండ్ కమిషన్ ఈజ్ డిస్క్రిషనరీ కమిషన్. థర్డ్ కమిషన్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ కమిషన్స్ మీద కన్సైన్మెంట్ బిజినెస్ అనేది ఈ త్రీ టైప్స్ ఆఫ్ కమిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ ఆర్డినరీ ఆర్ నార్మల్ కమిషన్? వాట్ ఈజ్ ఆర్డినరీ ఆర్ నార్మల్ కమిషన్ మీన్స్ కన్సైనర్ సెండ్ చేసిన గూడ్స్ కన్సైని సేల్ చేసిన తర్వాత టోటల్ నెట్ సేల్స్ మీద కన్సైని బిఫోర్ డిస్కస్ చేసుకొని 10% ఆర్ 20% ఆర్ 15% ఎంత అయితే అంత డిస్కస్ చేసుకున్న ప్రకారం ఆ నెట్ సేల్స్ మీద పే చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్ కమిషన్ ఆర్ ఆర్డినరీ కమిషన్ అంటారు. వాట్ ఈజ్ సెకండ్ కమిషన్ ఈజ్ డిస్క్రిషనరీ కమిషన్. వాట్ ఈజ్ డిస్క్రిషనరీ కమిషన్ మీన్స్ కన్సైనీకి ఎక్స్ట్రాగా పే చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రిషనరీ కమిషన్ అంటారు. ఈ డిస్క్రిషనరీ కమిషన్ మీన్స్ ఎవ్రీ మనం బిజినెస్ రన్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే టూ టైప్స్ ఆఫ్ సేల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. సో ఈ క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే మనం ప్రోడక్ట్స్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఆ క్రెడిట్ సేల్స్ అమౌంట్ తర్వాత ఇస్తాము అని చెప్పేసి అని క్రెడిట్ సేల్స్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అమౌంట్ అనేది తర్వాత ఇస్తా అని చెప్పేసి అని ఇవ్వకుండా అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాడ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. అలా బ్యాడ్ డేట్స్ మిగిలిపోతాయి అన్నమాట. అలా బ్యాడ్ డేట్స్ని రికవర్ చేసినందుకు కన్సైనర్ ఎక్స్ట్రాగా పే చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రిషనరీ కమిషన్ అంటారు. ఇదేంటంటే బ్యాడ్ డేట్స్ రిస్క్ని కవర్ చేస్తారు అన్నమాట ఇక్కడ కన్సైనర్. సో కన్సైని ఈ బ్యాడ్ డేట్స్ రిస్క్ అనేది కవర్ చేస్తాడు. ఒక 10,000 రావాలి. ఇప్పుడు కన్సైనర్కి బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి? ఒక 10,000 ఉన్నాయి అనుకోండి. ఆ 10,000ను రికవర్ చేసినందుకు 10% ఇస్తా అని చెప్పేసి అంటాడు కన్సైనీకి. సో ఆ కన్సైనీ ఆ 10% కమిషన్ కోసం ఈ 10,000ని రికవర్ చేసి పెడతారనమాట. సో అలా ఆ డిస్క్రిషనరీ కమిషన్ అంటే ఈ బ్యాడ్ డేట్స్ రిస్క్ని కవర్ చేస్తున్నందుకు కన్సైనీకి పే చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రిషనరీ కమిషన్ అంటారు. థర్డ్ వన్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. వాట్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్ అని చెప్పేసి అంటే కన్సైనర్ సెండ్ చేసిన గుడ్స్లో ఏవైతే న్యూ ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, యూజెస్ మొత్తం ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చిన కస్టమర్స్కి చెప్పి వాళ్ళని ఆ ప్రోడక్ట్ కొనేలాగా చేయడానికి కన్సైనీ కొంచెం ట్రస్ట్ ఫీల్ అవుతాడు అనమాట. సో అలా ఫీల్ అయినప్పుడు దానికి పే చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అని చెప్పేసి అంటారు. అంటే మార్కెట్లోకి న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి లేదా ఫిక్స్డ్ పర్సెంట్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్డ్ పర్సెంటేజ్గా పెట్టితారో అలా ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి పడే రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ని